హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో చేపల పులుసు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే చేపల డేక్ష అయితే పెట్టుకున్నాను అన్నమాట. చేపల డేక్ష పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను ఆనియన్స్, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇక కర్రీ అనేది చాలా గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. పేస్ట్ ఉంది కదండి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఆనియన్స్, ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఇదైతే బాగా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసానండి. టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే కారం, సరిపడిన కారము, పసుపు, సాల్ట్, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ పులుసు అయితే పొయ్యాలన్నమాట. ఇప్పుడైతే పులుసు అయితే పోస్తున్నానండి. నెక్స్ట్ అయితే ఈ చేపలు ఉన్నాయి కదండి, బొచ్చు చేపలు అన్నమాట. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. 1.5 కిలో అండి ఈ చేపలు అయితే. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే ఫ్రెష్గా ఉండాలన్నమాట ఎప్పుడైనా ఫిష్ అయితే. ఇప్పుడైతే నేను బాగా తెల్లింది కదండి, పులుసు అయితే బాగా మరగనివ్వాలన్నమాట. కొంచెం ఆయిల్ అనేది మనకి పైకి రావాలండి. పైకి వచ్చినప్పుడే మనకి అంటే పులుసు అయితే ఉడికినట్టు అనమాట. ఇప్పుడైతే నేను ముక్కలు అయితే వేస్తున్నానండి. చేపలు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ఫిష్ని అయితే మనం గంటెతో తిప్పకూడదండి, లేదంటే ముక్క అయితే విరిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే చూసారా, ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేసి అయితే వారానికి ఒక్కసారి అయినా మా ఇంట్లో అయితే నేను వండుతానండి. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.